మకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 24, 25, 26 శ్లోకాలని చెప్పుకోబోతున్నాం. ముందుగా సంస్కృత శ్లోకం 24వ శ్లోకాన్ని వినేద్దాం. కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణైః వసంచం భోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. అనురాధ ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు ఈ శ్లోకాన్ని. ముందుగా దాని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. కైలాసే శివ నివాస స్థానమగు కైలాసం నందు కనకమణి సౌధే బంగారు రత్నాల మిద్దె మీద గణై సహా ప్రమదగణాలతో ఉన్న శంభో పరమశివుని యొక్క అగ్రే ముందర వసన్ ఉన్నవాడనై స్ఫుటఘటిత దృఢముగా కూర్చునబడిన మూర్ధాంజలి పుటః శిరస్సునందలి అంజలి బంధము కలవాడు నగుచు భో విభో భూం సాంబ భో స్వామిన్ భో పరమశివ పాహి రక్షింపు అంటున్నారు. ఇతి ఇట్లు నిగదన్ పలుకుచున్నవాడనై సుఖతః ఇట్టి ఆనందమును అనుభవం వలన విధాతృణాం కల్పాన్ అనేక బ్రహ్మకల్పాలను క్షణమివ క్షణమాత్రముగా కదావా ఎప్పుడు వినేష్యామి గడుపుదునో అంటున్నారు. అంటే కైలాసమునకు చేరి ప్రమదగణాలతో కూడిన పరమేశ్వరుని ఎదుట హే విభో హే సాంబా హే స్వామిన్ హే పరమశివ పాహి పాహి అని పలుకుతూ సంతోషంతో అనేక బ్రహ్మకల్పాలు కూడా నిమిషకాలంలాగా అయిపోతాయి అంటున్నారు. ఆ బ్రహ్మకు గల అనేక కల్పాంతాలు సుఖంగా నీ సన్నిధిలో ఎప్పుడు గడుపుతానో కదా అంటున్నారనమాట దీని లోపల. అయితే దీని వివరణలోకి వస్తే మనం కష్ట సమయం వచ్చినప్పుడు తనకు నచ్చే విధంగా కల వచ్చినా తనకు నచ్చే సన్నివేశంలో పాల్గొంటున్నా ఊహాలోకాల్లో విహరిస్తున్నా ఆ కష్టాన్ని అందువల్ల వచ్చే మనఃక్లేశాన్ని మరిచిపోగలిగి ఆనందం అనుభవించగలం అని శంకరుడు ఈ శ్లోకంలో తెలియపరుస్తున్నారు. ఆయన ఊహల్లో ఎలాంటి ఆనందం పొందుతారో ఈ శ్లోకం మనకి వివరిస్తుందన్నమాట. కమనీయమైన కైలాసంలో ఉండాలి, తాను ఒంటరిగా కాకుండా తన పక్క తనలాంటి భక్తులే ఉండాలి, అప్పుడు సంకల్పానికి లక్ష్యానికి కూడాను సిద్ధి చేకూరుతుంది అంటున్నారు. ఇందువల్ల భక్తుల మధ్య సాలోక్య సిద్ధి కూడా చేకూరుతుంది. భక్తితో మూర్ధాంజలి మకుటంతో శివనామస్మరణ చేస్తున్నప్పుడు అందరి హృదయాల్లో శివుడే ఉండి అందరూ శివుడి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. దీనివల్ల సారూప్యము సామీప్యం సిద్ధులు కూడాను చేకూరుతాయి. ఇలాగే సాలోక్య సామీప్య సారూప్య సిద్ధులు చేకూరిన తరువాత శివనామస్మరణానందంతో పరమశివునికి మరింత చేరువై చివరికి అభేద స్థితిలో సాయుధ్య స్థితికి సంబంధించిన పరమానందాన్ని కూడా పొందడం
జరిగిపోతుంది అంటున్నారు. అప్పుడు బాహ్య ప్రపంచాన్ని కూడా మర్చిపోయి బ్రహ్మకల్పాదుల్ని కూడా అధిగమించి నిత్యానంద పారవశ స్థితిలో ఉండిపోతారు. ఎందుకంటే ఇంతకంటే కావలసింది జీవికి ఏముంది అని ఇక్కడ శంకరుల వారి ఉద్దేశం అన్నమాట. మనకి నచ్చితే మనం అలాంటి స్థితిని, ఆనందాన్ని ఇహలోకంలో ఉండి కూడా పొందొచ్చు. ఈ ఊహ వల్ల వచ్చే ఆనందం ఎప్పటికైనా నిజంగా దక్కుతుంది. అందుకు నిర్మలమైన భక్తితోటి ఓపిగ్గా నిరీక్షించాలి అంటూ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనం దీనికి సంబంధించి అనువాద పద్యాన్ని కూడాను వినేద్దాం. కవనీయమౌ సదాశివ నివాస స్థానమౌ దివ్య కైలాసమందునున్న బంగారు రత్నాల రంగారు మేడపై ప్రమదాది గణముల ప్రక్క నిలిచి పట్టు వీడని సరళి గట్టిగా శిరముపై హస్తాంజలి మకుటమర చేసి హే విభో హే సాంబ హే స్వామి హే భవ హే సదాశివ పరమేశ ఈశ పాహి మాం పాహి అని ఇలా పలుకుచుండ అట్టి ఆనందమున కల్గు అమర సుఖము అనుభవించుచు బ్రహ్మకల్పాదులెన్నో క్షణములో ననే సులువుగా గడుపుటెప్పుడో. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు పద్యాన్ని కూడాను మన కోసం. ఇప్పుడు మనం 25వ శ్లోకాన్ని కూడాను విందామే. स्तवैर्ब्रह्मादीनां जय जय वचोभिर्नियमिनां गणानां केळीभिः मदकलमहोक्षस्य ककुदी स्थितं नीलग्रीवं त्रिनयनमुमाश्लिष्टवपुषं कदा त्वां पश्येयं करधृतमृगं खण्डपरशुम्. అనురాధ చాలా భావయుక్తంగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని విందామే. బ్రహ్మాదీనాం బ్రహ్మ మొదలగు వారి యొక్క స్తవై స్తోత్రముల తోడను నియమినాం నియమవంతులగు మహర్షుల యొక్క జయ జయ వచోభిహి జయ జయ ధ్వానాల తోడును గణానాం ప్రమథగణముల యొక్క కేళిభిహి క్రీడల తోడను మద కమల మహోక్షస్య సంతోషాతిశయనము సొంపుగా ఉన్న వృషభము యొక్క కకుది మూపురమునందు స్థితం ఉన్నటువంటి వాడు నీలగ్రీవం నల్లని కంఠము గలవాడు త్రినయనం 3 కన్నులు కలవాడు ఉమా శ్లిష్టవముషం పార్వతీదేవి చేత ఆలింగనం చేసుకునబడిన దేహం కలవాడును కరధృత మృగం చేతితో పట్టుకొనబడిన లేడిని కలవాడును ఖండపరుసం ఖండమైన గండ్రగొడ్డలి కలవాడు త్వాం నిన్ను కదావా ఇప్పుడు పశ్యేయం చూస్తాను అంటే దీని అర్థం ఏంటొస్తుంది? ఓ దేవా, బ్రహ్మ మొదలైన దేవతలు స్తుతిస్తూ ఉండగా మహర్షులు జయం జయం అని పలుకుతూ ఉండగా ప్రమదగణాలు ఆడుతూ ఉండగా మదించిన నందిపైన కూర్చున్నవాడవు నీలకంఠుడవు ముక్కంటివి అర్ధనారీశ్వరుడు చేతులతో లేడిని మరియు గొడ్డల్ని పట్టుకున్నవాడివి అలాంటి వాడివైన నిన్ను నేను ఎప్పుడు చూస్తానో అంటున్నారనమాట. దీనికి వివరణ తెలుసుకుంటే మనం ఇందులో ఈ శ్లోకంలో కూడా శంకరుడు తాను ఎదురు చూసే భాగ్యం గురించే తెలియజేస్తున్నారు. సాక్షాత్తు వాణీనాథుడైన బ్రహ్మ మొదలైన వారు స్తోత్రాలు చేస్తూ ఉండాలట. మహానుభావులైన మహర్షి పుంగవులు జయ జయ ధ్వానాలు చేస్తూ ఉండాలట. వీటికి ప్రమదగణాలు ఆటపాటలు తోడవ్వాలట. ఈ ఆనందాన్ని చూసి పరవశించే నంది మీద అయ్యవారైన శివుడు స్థిరంగా టీవీగా కూర్చుని ఉండాలట. ఆయన శరీరంలో సగభాగం అమ్మవారు ఆక్రమించుకుని ఉండాలట. చేతుల్లో లేడి ఖండపరుసు పట్టుకుని ఉండాలట. ఇలా ఉండే శివుణ్ణి తనివి తీరా చూస్తూ పరవశిస్తూ పరమానందాన్ని పొందాలి. ఇంతకు మించి తనకి ఇంకేం అక్కర్లేదు అంటున్నారు. ఇష్టదైవాన్ని గురించి ఏ భక్తుడికైనా ఇలాంటి కోరిక ఉండాలి.
హృదయంలో ఆ దైవం ముద్రితమై ఉండిపోతేనే జన్మంలో ఎప్పుడో ఒకప్పుడు ఆ ఆనందాన్ని పొందే భాగ్యం మనకి చేకూరుతుంది అంటున్నారు శంకరుల వారు. చాలా చక్కటి శ్లోకం చెప్పారు మనకి. ఇప్పుడు మనం దీని అనువాద పద్యాన్ని, తెలుగు పద్యాన్ని కూడాను వినేద్దాం. మహనీయులగు ముఖ్య మౌనివరేణ్యులు పలికెడు జయ జయధ్వనులతోడ బ్రహ్మాదులు పలుకు రమ్యమౌ స్తుతులతో వేడుకనిడు గణక్రీడతోడ హద్దులెలుగలేని ఆనందమున తేలు ముద్దైన ఆయెద్దు మూపునెక్కు దేహభాగమ్మును దేవి పార్వతి చేత ఆలింగనాక్రాంతమైన నాడు ఖండపరశువువాడు ముక్కనులవాడు నల్లగా నుండు కంఠము చెల్లువాడు లేడి హస్తమందున్నట్టి వాడవైన పరమశివ నిన్ను దర్శించు భాగ్యమిపుడో. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. ఇప్పుడు మనం ఈ రోజు ఆఖరి శ్లోకం 26వ శ్లోకాన్ని విందాం. కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భూయాగ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాగ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళా నలాభ్యాం బ్రహ్మాద్యైః ముదమనుభవిష్యామి హృదయే. అనురాధ ఎంతో చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని కూడా. దీని ప్రతిపదార్థాలను తెలుసుకుందాం మనం. హే గిరిష, పర్వతస్థాయి అయిన ఓ ఈశ్వర, త్వాం నిన్ను, దృష్ట్వా చూసి, తవ నీ యొక్క, భవ్యాంగ్రియుగళం క్షేమకరమైన పాదములను, హస్తాభ్యాం చేతులతో, గృహీత్వాం పట్టుకొని, శిరసి శిరస్సునందు, నయనే నేత్రమునందు, వక్షసి వక్షస్థలమునందు, వహన్ చేర్చుకొనుచున్నవాడైన, సమాశ్లిష్య కౌగిలించుకొని, స్ఫుట జలజ గంధాన్ వికసించిన పద్మముల యొక్క సుగంధము వంటి సుగంధము గల, పరిమళాన్ పరిమళములను, ఆఘ్రాయ మూర్కుని, బ్రహ్మాద్యై బ్రహ్మ మొదలగు వారి చేత, అలభ్యాం పొందసఖ్యని కాని, ముదం సంతోషమును, హృదయే హృదయమునందు, కదవా ఎప్పుడు, అనుభవిష్యామి అనుభవిస్తాను అంటున్నారు. అంటే దీని తాత్పర్యం ఏమిటొస్తుంది మనకి? ఓ కైలాస నివాస, ఎప్పుడు నిన్ను చూసి మంగళకరమైన నీ పాదములను చేతులతో పట్టుకుని, తలపై కళ్ళపై వక్షస్థలంపై పెట్టుకుని, ఆలింగనం చేసుకుని, వికసించిన పద్మముల పరిమళం వంటి సువాసనను ఆఘ్రాణించుచు, బ్రహ్మ మొదలైన వారికి కూడా దొరకని ఆనందాన్ని అనుభవిస్తానో కదా అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. ఆయన పాదపద్మాలని తన హృదయం పైన ఉంచుకోవడాన్ని ఊహించుకుంటున్నారు ఆయన. తాను ఊహించుకున్న తన హృదయంలో ముద్రితమై ఉన్న తన దైవాన్ని చూడడమే కాక, తటస్థపడితే భక్తుడు ఏం చెయ్యాలో కూడా ఈ శ్లోకంలో ఆయన మనకి చెప్పేస్తున్నారు. తన దైవాన్ని కళ్ళారా చూడంగానే ముందుగా పవిత్రమైన పాదాలను హస్తాలతో పట్టేసుకోవాలట. అటుపైన వాటిని తలకు, కాళ్లకు, వక్షస్థలానికి హత్తుకొని ఆలింగనం చేసుకుని, ఆ పాదపద్మ పరిమళాలను ఆఘ్రాణిస్తూ, హరిబ్రహ్మాదులైన పెద్ద పెద్దవారికి దొరకని అదృష్టం తనకి దొరికిందనే ఆనందాన్ని హృదయం నిండా నింపుకొని పరవశించిపోవాలట. ఇదే నిజమైన భక్తునికి, నమ్మిన దైవానికి మధ్య ఉండే భక్తిపరమైన సంబంధం అంటున్నారు శంకరుల వారు. సులభంగా అర్థమయ్యే భాషలో మనకి ఈ శ్లోకాన్ని ఇచ్చారు భగవత్పాదుల వారు. ఇప్పుడు దీనికి సంబంధించిన తెలుగు అనువాద పద్యాన్ని కూడాను వినేద్దాం. పర్వత సాయివౌ పరమేశ్వరా నిన్ను
కన్నులారంగ నే కాంచుచుంటి భవ్యమౌనీ పాద పద్మయుగళమును హస్తయుగముతోడ అంటిపట్టి గుండెపై శిరముపై రెండు నేత్రములపై బాగుగా అదుముచున్ కౌగిలించి సంఫుల్ల సరసిజ సౌగంధములు కల పరిమళ ద్రవ్యాల పరవశించి జన్మ సాఫల్యమౌ త్రోవ చక్కచూపు అజ ముకుందాదులు సైతమందలేని పరమ సుఖమిప్పుడు ఎదయందు పాదులీన అనుభవించెదనో కదా తనివి తీరా. డాక్టర్ గారు ఈ పద్యాన్ని కూడా చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. మరొకసారి వారికి అభినందనలు తెలుపుతూ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.